విద్యారంగంలో 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి 10th క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం. విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించుట, పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన 80 కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ జరుగుతున్నవి. చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి. వివరాలకు సంప్రదించండి. శ్రీ గౌతమి హై స్కూల్, సంస్కృతి క్యాంపస్, అద్దంకి రోడ్, దర్శి. సెల్ నంబర్స్ 8333905102. దర్శి నగర పంచాయతీ పరిధిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈరోజు పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి సాయినగర్ సమీపంలోని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. దర్శికి తలమానికం లాంటి ప్రాజెక్టును కేటాయించిన సీఎం చంద్రబాబుకు, అలాగే నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి డాక్టర్ లక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పలువురు టీడీపీ నాయకులు పర్యటనలో డాక్టర్ లక్ష్మి వెంట ఉన్నారు. ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే, ఇంకొకటి పూణేలో ఉంది, వీటికన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శిలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 acres రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఇవన్నీ పగలగొట్టడం. ఈ 5 yearsలో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు. సుమారుగా 1000 మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి, అట్లాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు, భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ, ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా మంచి ఉంది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.
మన సౌత్ ఇండియాలో టాప్ ఫస్ట్ పెద్దది, సౌత్ ఇండియాలో పెద్దది పూణేలో ఉంది. పూణే తర్వాత పూణేలో Like, share, subscribe, and get notification.